హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకొక డిజైన్ని మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. మన దగ్గర ఆల్రెడీ 2 డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ కావాలి అన్నా, బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర ఉన్న డిజైన్ని చూసి మన నెక్ లైన్ బార్డర్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఏముంది అని అంటే, బార్డర్ 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత 2 mm బంచ్ బీడ్ కానీ 3 mm బంచ్ బీడ్ కానీ గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాని చుట్టూ ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా, జద్దోజీ రింగ్ని దాని చుట్టూ బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా డ్రా చేస్తున్నాను. మనం నెక్ చుట్టూ మొత్తం ఇదే విధంగా డ్రా చేసుకున్న తర్వాత, ఇది రిపీటెడ్ డిజైన్ కాబట్టి నేను ఒక చిన్న పేపర్ మీద ఈ విధంగా మార్క్ చేశాను. దీన్నే మనము ఈ ఆల్రెడీ నెక్ డిజైన్ వేసుకున్నాం కదా, దాని చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ కాపీ చేస్తే సరిపోతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ మొత్తం మనం కాపీ చేసేసుకున్న తర్వాత దీన్ని హోల్డ్ చేసి రైట్ సైడ్ కూడా ఇటు సైడ్ ఉన్న డిజైన్ని అటు సైడ్ కాపీ చేసేసుకోవాలి. మనం రైట్ పార్ట్ అంతా కాపీ చేసేసుకున్న తర్వాత, అంటే ఫుల్గా డిజైన్ రెడీ అయిపోయింది కదా, ఈ మధ్యలో ఒక్క ఫ్లవర్ కోసం నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. పైన 2 కర్వ్స్ ఇచ్చేసాను. మనం బ్యాక్ నెక్ ఏ విధంగా బార్డర్ లాగా వేసుకున్నామో సేమ్ ఇదే బార్డర్ మొత్తం డిజైన్ని హ్యాండ్స్కి కూడా బార్డర్ లాగా వేసేసుకోవాలి. మనం మొత్తం బార్డర్ అంతా వేసేసుకున్న తర్వాత ఆల్ ఓవర్ బుటీ వర్క్ కోసం ఒక 3 mm బంచ్ బీడ్, దాని చుట్టూ జద్దోజీ రింగ్, పైన లేజీ డేజీ రింగ్స్, జద్దోజీ రింగ్స్వి. అంటే మనకి బార్డర్లో ఫ్లవర్ లేజీ డేజీ జద్దోజీ ఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి ఆల్ ఓవర్గా హ్యాండ్కి ఈ విధంగా వేశాను. మన దగ్గర మొబైల్లో ఉన్న డిజైన్ని చూసి మనం ఈ విధంగా ట్రేసింగ్ పేపర్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.